హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేఘ సందేశం ఎపిసోడ్ ప్రివ్యూ ఏం జరిగిందో తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మేము ఏ వీడియో పోస్ట్ చేసినా అందరికన్నా ముందుగా ఈ రివ్యూ మీరే తెలుసుకోవచ్చు. గగన్ని విరికించడానికి పక్కా ప్లాన్తో భూమి రూమ్కి వెళ్తుంది. గగన్ భూమి కోసం ఇచ్చిన గిఫ్ట్ బాక్స్ను ఓపెన్ చేసి అందులో ఉన్న జ్యువెలరీని పక్కకు తీసి జ్యువెలరీ బాక్స్లో తను తీసుకొని వచ్చిన ప్యాకెట్స్ని పెట్టి హాల్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు కాసేపట్లో పోలీసులు వస్తారు. ఖచ్చితంగా ఇల్లంతా సర్చ్ చేస్తారు. అప్పుడు ఆ ప్యాకెట్స్ గగన్ రూమ్లోనే దొరుకుతాయి. ఇంకా అలా ఆలోచిస్తూ ఎంతో సంతోషంగా ఎగ్జైట్మెంట్తో ఉంటుంది అపూర్వ. ఇంకప్పుడే పూజారి గారు, బాబు ముహూర్తం టైం అయింది, వచ్చి తాంబూలాలు మార్చుకుందరు గని రండి అని పిలుస్తారు. ఇంకలా శివ తరపున శరత్ చంద్ర, అపూర్వ, పూరి తరపున భూమి, గగన్ ఇంకిద్దరు తరపు నుంచి అలా వచ్చి కరెక్ట్గా తాంబూలాలు మార్చుకునే టైంకి సీన్లోకి పోలీసులు ఎంటర్ అవుతారు. ఇంకలా పోలీసుల్ని చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. అయ్యో, ఇదేంటి పోలీసులు వచ్చారు అని చెప్పి అపూర్వ చేతిలో ఉన్న తాంబూలాల్ని కింద పడేస్తుంది. అప్పుడు భూమి ఎందుకు వచ్చారు అని అడిగితే అప్పుడు ఆ పోలీసులు, మీ ఇంట్లో కొన్ని ఇల్లీగల్ పౌడర్స్ ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే రావాల్సి వచ్చింది అని పోలీసులు అంటారు. ఇంకప్పుడు గగన్, పౌడర్సా? మా ఇంట్లోనా? నో వే. అయినా నేనెవరో తెలుసు కదా, ఈ సిటీలోనే వన్ ఆఫ్ ద టాప్ ఇండస్ట్రియలిస్ట్. మా ఇంట్లో ఎందుకుంటాయి అసలు ఇల్లీగల్ పౌడర్స్? సార్, మాకు మీ బ్యాక్గ్రౌండ్ అనవసరం. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, రూల్స్ ప్రకారం మేము చెక్ చేయాలి. సరే, మీరు వెళ్ళి చెక్ చేసుకోండి, నాకేం ప్రాబ్లం లేదు అని గగన్ అంటాడు. ఇంకలా పోలీసులు, కానిస్టేబుల్స్ అన్ని రూమ్స్ సెర్చ్ చేస్తూ ఉంటే ఒక రూమ్లో అపూర్వ పెట్టిన ప్యాకెట్స్ దొరుకుతాయి. ఇంకా అది చూసిన పోలీసులు వెంటనే అది తీసుకొని కిందకి వస్తారు. ఏంటి మిస్టర్ గగన్ గారు, మీ ఇంట్లో ఎలాంటి ఇల్లీగల్ పౌడర్స్ దొరకవు అని చెప్పారు, మరి ఇవేంటివి? మీ ఇంటి లోపలికి ఎలా వచ్చాయి ఇవి? అవి చూసిన గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా అలా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం జరుగుతుందో తెలియక అలా చూస్తూ ఉండిపోతారు. ఇంకా అలా ఇన్స్పెక్టర్ ఆ పౌచ్ని భూమి సైడ్ చూపిస్తూ, ఇది మీ పౌచేనా భూమి గారు అని అడుగుతాడు. అవును సార్, ఇది నా బాక్సే అనంటే అప్పుడు ఆ పోలీస్, మరి ఇది ఎవరిచ్చారు మీకు అని అడుగుతారు. మీ హస్బెండ్ గగన్ గారే కదా ఇది ఇచ్చింది. ఇంకా అలా పోలీసులు, గగన్ యు ఆర్ అండర్ అరెస్ట్, ఇలా ఇల్లీగల్గా పౌడర్ సప్లై చేస్తున్న కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని పోలీసులు అంటారు. ఇంకప్పుడే భూమి, సార్ ఒక్క నిమిషం ఆగండి, ఆయనదేం తప్పులేదు, తప్పంతా నాదే అని చెప్పి నింద తన మీద వేసుకుంటుంది భూమి. ఇంకప్పుడు గగన్ భూమి కళ్ళి చూసి, ఏం మాట్లాడుతున్నావు భూమి అని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అప్పుడు అపూర్వ కూడా భూమి వైపు చూస్తూ, ఇదేంటి ఇలా చేస్తుంది, ఈ గగన్ నిరికిద్దాం అనుకుంటే ఇదేంటి అని అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకప్పుడే భూమి, ఈ విషయంలో ఇంకెవ్వరూ ఏం మాట్లాడొద్దు. భూమి ఇచ్చిన షాక్కి అపూర్వకి, సూర్యకి ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఇదేంటి, ఈ గగన్ని విరికించి చంపేద్దాం అనుకుంటే ఈ భూమి ఏమో తనపైన నింద వేసుకుంది. ఈ ఎస్పీ సూర్య భూమిని ఖచ్చితంగా ఏమీ చేయలేడు. ఈ గగన్ గాడు భూమిని ఎలా అయినా బయటికి తెచ్చుకుంటాడు. ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయింది అని అపూర్వ చిరాగ్గా ఉంటుంది. ఇంకప్పుడే శరత్చంద్ర కూడా, ఛీ, ఇలాంటి ఫ్యామిలీతో నా సంబంధం కలుపుకుంటుంది మేము. అపూర్వ రా వెళ్ళిపోదాం, అందుకే ఇంత త్వరగా ఇన్ని కోట్లు సంపాదించాడు. నా కూతురు భూమి ఏమో వీడిపైన పడ్డ నిందని తన మీద వేసుకొని వెళ్ళిపోయింది. ఇంకలా శరత్చంద్ర అపూర్వని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకలా శారద బాధపడుతూ ఉంటే గగన్ అక్కడికి వచ్చి, అమ్మా బాధపడకమ్మా, నేను తీసుకొని వస్తాను భూమిని. అసలు నీపై ఇంత పెద్ద నింద వేసిన వాళ్ళని మనం ఊరికే వదిలిపెట్టకూడదు నాన్న గగన్, నేను ఖచ్చితంగా వాళ్ళంతా చూస్తానమ్మా, నువ్వు బాధపడకమ్మా అని ఓదారుస్తూ ఉంటాడు గగన్. ఇంకప్పుడే చెర్రీ కూడా, అన్నయ్య మనం ఇలా బాధపడుతూ ఉంటే ఏం ప్రయోజనం ఉండదు, మనం వెంటనే వెళ్ళి భూమిని విడిపించాలి అని అంటూ ఉంటాడు. అసలు తప్పెక్కడ జరిగిందో తెలుసుకోవాలన్నయ్య, అంతకన్నా ముందుగా లాయర్కి ఫోన్ చేయన్నయ్య అని చెప్తాడు. ఇంకలా గగన్ వెంటనే లాయర్కి కాల్ చేయగానే అప్పుడు ఆ లాయర్, సారీ సార్, దీనికి బెయిల్ రాదు, ఎందుకంటే ఇది కాగ్నిజబుల్ అఫెన్స్, మీరెంత ట్రై చేసినా దీనికి బెయిల్ రావడం కష్టం సార్ అని చెప్తాడు లాయర్. ఇంకప్పుడు గగన్ అలా ఆలోచిస్తూ చెర్రీతో, లేదురా, మనం తప్పెక్కడ జరిగిందో తెలుసుకోవాలి, నాకెందుకో ఇదంతా మీ మామయ్య చేశాడనిపిస్తుంది, ఎందుకంటే ఆయనకి నాపై ఎప్పటి నుంచో పగ, ఇంటికి వస్తున్నామన్నట్టే ఒప్పుకొని ఇలా ప్లాన్ చేసి నా మీద పగ సాధిస్తున్నాడు. అప్పుడు చెర్రీ, అన్నయ్య లేదు, మా మామయ్య పని అయితే అయ్యుండదు, ఎందుకంటే మామయ్య ఏదున్నా మొహం మీదే మాట్లాడతాడు,
ఇలా గోతులు తీసే రకం కాదు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా, నాకెందుకో ఇది అని అప్పుడే చెర్రీ అలా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతాడు. గోరింటాకు అపూర్వతో బాక్స్ అనడం, అప్పుడే అపూర్వ కవర్ చేయడం ఇదంతా చెర్రీ గుర్తు తెచ్చుకుంటాడు. ఇంకప్పుడు వెంటనే చెర్రీ గగన్ తోటి, అన్నయ్య నాకెందుకో ఇదంతా అపూర్వ అత్తయ్య చేయించినట్టుంది. అప్పుడు గగన్ ఒక్కసారిగా షాక్ అయ్యి, నువ్వెలా అంత కన్ఫామ్గా చెప్పగలుగుతున్నావురా అని అడుగుతాడు. లేదన్నయ్య, ఇందాక గోరింటాకు ఏదో బాక్స్ అన్నట్టు కవర్ చేసింది, అప్పుడే అపూర్వ అత్తయ్య కూడా దాన్ని కవర్ చేసి నాకేదో చెప్పారు. ఆ బాక్స్ కూడా సేమ్ చూడ్డానికి ఇందాక దొరికిన బాక్స్లానే ఉందన్నయ్య. నాకెందుకో చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది, ఇది ఖచ్చితంగా అపూర్వ అత్తయ్య పని. ఇంకా అలా గగన్ కోపంతో దానంతు చూస్తాను, ఈరోజు ఎలా అయినా దాన్ని చంపేస్తాను అని కోపంగా వెళ్ళబోతుంటే అప్పుడే చెర్రీ, అన్నయ్య ఆగన్నయ్య, మనం ఎప్పుడు బలంతోనే కాదు కొన్నిసార్లు బుద్ధి కూడా ఉపయోగించాలి. కొంతమందిని ముళ్ళుని ముళ్ళుతోనే తీసినట్టు వాళ్ళకు అలానే సమాధానం చెప్పాలన్నయ్య. కరెక్టేరా, కానీ ఎలా, ఏం చేయాలి ఇప్పుడు అని అడుగుతాడు చెర్రీని. అప్పుడు వెంటనే గగన్కి ఒక ఆలోచన తట్టి, రే చెర్రీ, నాకు ఒక ఆలోచన వచ్చింది, నేను చెప్పింది చేస్తావా అని అంటే అప్పుడు చెర్రీ, అన్నయ్య నువ్వు చెప్పడమే ఆలస్యం, నేను చేయకుండా ఉండడమా అని అంటాడు. ఇంకా అలా గగన్ ఒక ప్లాన్ని చెర్రీకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు చెర్రీ ఆ ప్లాన్ విని, సూపర్ అన్నయ్య, ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని చెప్తాడు. ఇంకా అలా చెర్రీ ఒక పౌడర్ని తీసుకొని వెళ్ళి నక్షత్రాన్ని పిలిచి, నక్షి డార్లింగ్ ఒకసారి ఇట్రామ్మా, త్వరగా రా అనంటే అప్పుడే నక్షత్ర అక్కడికి వచ్చి, ఏంటి ఎందుకు పిలుస్తున్నావు అని అడుగుతుంది. నాకు జ్యూస్ కావాలి, వెళ్ళి జ్యూస్ తీసుకొని రా అనంటే అప్పుడు నక్షత్ర, అదేంటి నువ్వు జ్యూస్ నైట్ తాగుతావు కదా, ఇప్పుడెందుకు అని అడుగుతుంది. నేను అడిగింది చేస్తావా చేయవా అనంటే అప్పుడు నక్షత్ర, ఓకే తీసుకొస్తాను అని వెళ్తుంది. ఇంక ఇచ్చావు కదా, నీ పని అయిపోయింది, నువ్వు వెళ్ళిపో అనంటే అప్పుడు నక్షత్ర, ఇది తింగరోడు ఏం చేస్తున్నాడో ఏంటో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అలా చెర్రీ ఆ జ్యూస్లో పౌడర్ కలిపి అపూర్వ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. అత్తయ్య గారు అనంటే అప్పుడు అపూర్వ, ఏంటి చెర్రీ ఇంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నావు? ఏం లేదు అత్తయ్య, మీకోసం జ్యూస్ తీసుకొచ్చాను అని చెప్తాడు. అప్పుడు అపూర్వ, నేను తాగను అని అనంటే, అయ్యో అత్తయ్య, ఇది మీ అమ్మాయే చేసింది స్వయంగా, నక్షి డార్లింగ్ ఇట్రా ఒకసారి, ఈ జ్యూస్ ఎవరు చేశారు చెప్పు అనంటే అప్పుడు నక్షత్ర వచ్చి, నేనే చేశానమ్మా అని చెప్తుంది. సరే బేబీ, నువ్వు చేశానని చెప్తున్నావు కదా, నీపై నమ్మకంతో నేను తాగుతానులే, సరే మీరు వెళ్ళండి అని అంటుంది. ఇంకలా అపూర్వ జ్యూస్ తాగుతూ ఉంటే అప్పుడే చెర్రీ గగన్ని పిలుస్తాడు. గగన్ మాస్క్ వేసుకొని అక్కడికి వస్తాడు. ఇంకలా అపూర్వ గోరింటాకు ఇద్దరు ఆ జ్యూస్ తాగడంతో ఇద్దరికి మత్తుగా ఉండి అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా గగన్ ఫోన్లో రికార్డ్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకప్పుడు గోరింటాకు అపూర్వతో, అమ్మాయి నువ్వు నిజంగా చాలా గ్రేట్ అమ్మాయి, నువ్వేమో ఆ గగన్ గారిని ఇరికిద్దాం అనుకుంటే పాపం ఇప్పుడేమో భూమి ఇరుక్కుపోయింది, ఇప్పుడు ఏం చేస్తావు అమ్మాయి అనంటే అప్పుడు అపూర్వ, పిన్ని ఏం చేస్తానంటావేంటి, ప్లాన్ ఏ కాకపోతే ప్లాన్ బి ఉంటుంది, ఆ గగన్ గారిని ఎలా అయినా కేసులో ఇరికించి అరెస్ట్ చేయించి, అరెస్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఆ గగన్ గారిని పైకి పంపి తర్వాత ఈ భూమిని పైకి పంపిద్దాం. ఇదంతా గగన్ తన ఫోన్లో రికార్డ్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు గోరింటాకు అపూర్వతోటి, అమ్మాయి ఆ సూర్య భూమిని ఎన్కౌంటర్ చేయడం అంటే ఏం చేస్తావు అనంటే అప్పుడు అపూర్వ, వాడు కాకపోతే వాడు పై ఆఫీసర్ చేస్తాడు, డబ్బులు మనకేమన్నా లెక్క, ఆ భూమి పోయిన తర్వాత ఆ గగన్ గాడు రోడ్ల మీద పడి పిచ్చోడ్లా తిరుగుతూ ఉంటాడు, ఆ శారద ఇల్లంతా నాశనం అయిపోతుంది, నాకు కావాల్సింది కూడా అదే కదా అని ఇంకప్పుడే గగన్ క్లాప్స్ కొట్టుకుంటూ లోపలికి వస్తాడు. గగన్ని చూసిన అపూర్వ గోరింటాకు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకలా గగన్ అపూర్వతోటి, నువ్వు అసలు మనిషివేనా, నీలాంటి పాపాత్మురాలకి ఖచ్చితంగా శిక్ష వేయాల్సిందే, నీ పని చెప్తా నాగు మిస్టర్ శరత్ చంద్ర అని గట్టిగా పిలుస్తూ గగన్ హాల్లోకి వస్తాడు. ఇంకలా ఆ వీడియోని శరత్ చంద్రకి చూపిస్తాడు. శరత్ చంద్ర ఒక్కసారిగా ఆ వీడియోని చూసి షాక్ అయిపోతాడు. ఇంకలా శరత్ చంద్ర వచ్చి అపూర్వ చెంప పగలగొడతాడు. శత్రుత్వం అనేది ఫేస్ టు ఫేస్ ఉండాలి, అంతేకాని ఇంత చీప్గా బిహేవ్ చేస్తావా నువ్వు, పిరికి వాళ్ళే ఇలాంటి పనులు చేస్తారు, ఇంకెప్పుడైనా ఇలాంటి పనులు చేసావని నాకు తెలిసిందో అపూర్వ, మర్యాదగా ఉండదు నీకు. ఇంకలా అపూర్వకి వార్నింగ్ ఇచ్చి గగన్ తోటి, చూడు గగన్, భూమి అన్యాయంగా అరెస్ట్ అయింది, నేను ఇప్పుడే ఈ వీడియోని పోలీసుల దగ్గరికి తీసుకొని వెళ్ళి భూమిని నేను తీసుకొని వస్తాను అని శరత్ చంద్ర చెప్తాడు. ఇంకలా శరత్ చంద్రతో పాటు గగన్ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. ఇంకలా తర్వాత సీన్లో సూర్య భూమితోటి, ఏం భూమి
నీ భర్తను కాపాడుకోవడానికి ఏ లెవెల్కైనా వెళ్తా అన్నావు, చివరికి ఈ లెవెల్కి వచ్చావా? ఇప్పుడు నువ్వు జైల్లో ఉన్నావు కాబట్టి నువ్వేం చేయలేవు. ఇప్పటికిప్పుడు రౌడీలను పెట్టించి ఆ గగన్ గారిని పైకి పంపిస్తాను. ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఏం చేయలేవు కదా అని అనంటే అప్పుడు భూమి, ఛీ, నువ్వు మనిషివేనా అసలు? మా ఆయనతో పోరాడి గెలవలేక ఇలాంటి ఎత్తులు వేస్తున్నావా? నువ్వు ఒక మనిషివేనా? నువ్వు ఒక మగాడివేనా అని అంటే అప్పుడు సూర్య, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? అయినా నిన్నిలా కాదే లేడీ కానిస్టేబుల్స్ అని పిలవగానే అప్పుడే గగన్ అక్కడికి వచ్చి భూమిని కొట్టనివ్వకుండా ఆపుతాడు. హలో ఎస్పీ సూర్య, సస్పెండ్ అయిన వాడివి నీకేం పని అసలు పోలీస్ స్టేషన్లో? ఇంకా గగన్ కోపంతో ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ అని పిలుస్తాడు. ఇంకా అలా ఇన్స్పెక్టర్ రాగానే శరత్ చంద్ర ఆ వీడియోని చూపిస్తాడు. ఇదంతా చేసింది భూమి కాదు అని శరత్ చంద్ర వీడియో చూపించి భూమిని వదిలేయండి అని చెప్తాడు. ఇంకా అలా గగన్ భూమిని తీసుకొని ఇంటికి వస్తాడు. ఇంకిలా ఈరోజు ఎపిసోడ్ ముగిసిపోతుంది. రేపటి ఎపిసోడ్ రివ్యూ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.